చందమామ దేవి భాగవతం 23వ భాగం చవనుడి కథ. సర్యాది అనే రాజుకు భార్యలు వేల సంఖ్యలో ఉండేవారు. అందరు తల్లులకు సుకన్య ఒక్కతే కూతురు కావటం చేత అమిత గారాభంగా పెరిగింది. రాచనగరం వెల్లపల ఒక అందమైన తటాకం సమీపంలో చవనుడు అనే భృగువంశం వాడు అంబను గురించి తపస్సు చేస్తున్నాడు. అతని చుట్టూ పుట్టలు లేచాయి, లతలు చుట్టుకున్నాయి. ఆ చెరువు ఉన్న ప్రాంతానికి సర్యాతి స్త్రీలతో సహా విహారానికి వచ్చాడు. వాళ్ళ వెంట వచ్చిన సుకన్య సీతాకోక చిలుకలాగా పూల కోసం అటూ ఇటూ పరిగెత్తి కోస్తూ తన చిలికత్తెలతో కలిసి తిరుగుతున్నది. ఇంతలో ఆమెకు చవనుడు ఉన్న పుట్ట కనబడింది. సుకన్య కుర్రతనం కొద్దీ అందులోకి తొంగి చూసేసరికి 2 వస్తువులు ఏవో ప్రకాశిస్తూ కనిపించాయి. వెంటనే ఆమె ముళ్లతో వాటిని పొడవబోయింది. అది చూసి చవనుడు, అమ్మాయి, ఈ పుట్ట జోలికి రాకు, దూరంగా వెళ్ళు, నేను తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు. సుకన్య ఆ మాటలు వెనక ముళ్లతో చవనుడి కళ్ళు పొడిచి అతన్ని అంధుణ్ణి చేసింది. సుకన్య తాను చేసిన పనికి క్షణం పాటు పశ్చాత్తాపడినా వెంటనే ఆ మాట మర్చిపోయి క్రీడోత్సాహంలో పడిపోయింది. చవనుడు మాత్రం బాధ సహించలేక రోదన ప్రారంభించాడు. అదే సమయంలో రాజుకు అతని పరివారానికి మలమూత్రాలు స్తంభించిపోయాయి. అందరికీ ఒకేసారి శాపం తగిలినట్లుగా ఇలా కావటానికి ఆశ్చర్యపడుతూ సర్యాతి తన నగరానికి తిరిగి వెళ్ళి తన సైనికులతో, మన పురానికి సమీపంలోనే చవనుడు అనే వృద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరు గాని ఆయనకు బాధ కలిగించలేదు కదా, ఈ పని ఎవరు చేసినది మీరు తెలుసుకోండి అన్నాడు. సైనికులు మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. రాజు వాళ్ళ మాటలు నమ్మక నిజం చెప్పమని హింసించనారంభించాడు. ఈ సంగతి సుకన్య విని, నాన్నా, నేను వనవిహారం చేస్తూ ఉండగా ఒక పుట్ట కనబడింది. అందులో 2 రంధ్రాలు ఉన్నాయి. వాటి గుండా 2 కాంతులు వెలువడటం చూసి పొడిచేసరికి వాటి నుండి నీరు కారనారంభించింది. అదే సమయంలో ఏదో ఆర్తనాదం హీనంగా వినిపించింది. అలా వినిపించినందుకు ఆశ్చర్యపడుతూ అక్కడి నుండి వచ్చేశాను. నేను దేన్ని పొడిచానో నాకు తెలీదు అన్నది. మహామునికి జరిగిన అపచారం ఇదే అయి ఉంటుందనుకుని రాజు వెంటనే బయలుదేరి చవనుడు ఉన్న చోటుకి వెళ్ళి పుట్టను తొలగించి కళ్ళు పోయి బాధతో కుమిలిపోతున్న మునికి సాష్టాంగపడి, మహాత్మా, తెలియక నా కూతురు నీకు చేసిన హానికి ఆగ్రహించవద్దు. నీ వంటి తాపసులకు ఆగ్రహం తగదు అని వేడుకున్నాడు. దానికి చవనుడు, రాజా, నా మనస్సులో కోపం ఏ కోసానా లేదు. నీ కూతురు నా కళ్ళు పొడిచిన కారణంగా నీకు అలా బాధ కలిగింది, అంతేకాని నేను శపించలేదు. ఎవరికి ఎలాంటి హాని కలగకుండా తపస్సు చేసుకునే వారికి హాని చేస్తే ఊరికే పోతుందా? ఈశ్వరుడు ఆగ్రహించడా ముసలివాణ్ణి, ఇప్పుడు గుడ్డివాణ్ణి కూడాను. ఈ దిక్కులేని నాకు ఇప్పుడు ఎవరో సపరిచర్యలు చేస్తారు అంటూ దుఃఖించాడు. మహాముని, నీకు ఎందరో సేవకులు కావాలన్నా పంపుతాను. వాళ్ళు నీకు కావలసిన విధంగా సేవలు చేస్తారు. మనస్సులో కోపం మాత్రం పెట్టుకోవద్దు అని రాజు అన్నాడు. దానికి ముని, అయ్యో, గుడ్డివాణ్ణి కదా, నాకు నిష్ఠ ఎలా సాగుతుంది? నీ సేవకులు నాకేం చెయ్యగలరు? నాకు సేవ చెయ్యటానికి నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. నేను మునిని గనక సంకోచించనవసరం లేదు అన్నాడు. ఈ మాట విని సర్యాతి విచారగ్రస్తుడై దీర్ఘాలోచనలో పడి ఎటూ చెప్పలేకపోయాడు. ముసలివాడు, గుడ్డివాడు, మొరటువాడు అయిన చవనుడు అతి నాజూకుగా పెరిగిన సుకన్యను ఏం సుఖపెడతాడు? సుకన్య ఇలాంటి భర్తతో ఎలా కాపురం చేస్తుంది? ఇలా అనుకుని సర్యాతి చవనుడికి తన కూతురుని భార్యగా ఇయ్యటం ఇష్టం లేక ఇంటికి తిరిగి వెళ్ళి తన మంత్రులతో, చూశారా పరిస్థితి ఎలా వచ్చిందో? నేను నా కూతురిని ఆ మునికి ఇయ్యాలి, లేదా మలమూత్ర స్తంభనతో మనం బాధపడాలి అన్నాడు. దానికి మంత్రులు, మహారాజా, సుకన్యను మునికి ఇయ్యటం మాకు కూడా సమ్మతం కాదు అన్నారు. అంతలో సుకన్య అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని, నా కోసం మీరంతా ఇంత బాధపడటం దేనికి? నేను చేసిన తప్పు వల్ల కదా ఆ ముని కళ్ళు పోయాయి. ఆయన దయ సంపాదించుకుంటాను, మీరంతా సుఖంగా ఉండండి అన్నది. దానికి రాజు, అయ్యో, ఆ గుడ్డి మొసలి చవనుడికి అడవిలో నువ్వు పరిచర్యలు ఎలా చేస్తావు? నా సుఖం కోసం నిన్ను ఆ మునికి ఇయ్యనా?
నీ చేత ఈ అడవిలో ముసలి మొగుడుతో కాపురం చేయిస్తే నాకు పుట్టగతులు ఉంటాయా? అమ్మా, నేను నా రాజ్యము ఏమైపోయినా సరే గాని నా చేతి మీదుగా నిన్ను నేను ఆ కళ్ళు లేని ముసలి మునికి ఇయ్యలేను అన్నాడు. దానికి సుకన్య, నీ మాట సవ్యంగా లేదు. ఈ ముని లోకోత్తరుడు. ఆయన వృద్ధుడైతేనేం ఆయనను సేవించుకుంటాను. నేను సుఖపడాలని కోరటం లేదు. నా మూలంగా మీకందరికీ సుఖం కలగటం చాలదా అన్నది. ఆమె దృఢ సంకల్పం చూసి రాజు మంత్రులు ఆశ్చర్యపోయారు. తరువాత సరియాతి ఆ ముని వద్దకు తిరిగి వెళ్ళి నమస్కరించి, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను, అనుగ్రహించి ఆమెను గ్రహించు అన్నాడు. యవనుడికి సుకన్యకు శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. రాజుకు సైనికులకు వ్యాధి నివారణ అయ్యింది. తండ్రి తిరిగి వెళ్ళేటప్పుడు సుకన్య తన నగలు ఇచ్చి తనకు చర్మము నారబట్టలు ఇవ్వమన్నది. తరువాత సుకన్య కొత్త జీవితం ప్రారంభించింది. ఆమె అడవిలో అన్ని దిక్కులు తిరిగి ఫలాలు దుంపలు తెచ్చేది. అగ్నుల కోసం ఎండు సమిసలు ఏరేది. నువ్వులు దర్భలు చేర్చి తోమిన కమండలంతో పాటు ఒక పక్క ఉంచి భర్తను వేడి నీళ్లతో స్నానం చేయించి చర్మం పరచి తన భర్తను నిత్యకర్మకు సిద్ధం చేసేది. నిత్యకర్మ అయిన తరువాత ఆయనను చెయ్యి పట్టి తెచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టేది. భోజనానంతరం ఆయన చేతులు కాళ్ళు కడిగేది. తరువాత తాను భోజనం చేసి భర్తకు కాళ్ళు పట్టేది. భర్త ఎక్కడికి వెళ్లాలన్నా సుకన్య చెయ్యి పట్టుకుని నడిపించుకు వెళ్ళేది. ఇలా ఆమె తన భర్తను భక్తితో సేవిస్తూ కాలం గడుపుతున్నది. ఒకనాడు ఆమె చెరువులో స్నానం చేసి వస్తూ ఉండగా అశ్వినులు ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడి ఆమెను సమీపించి, అమ్మాయి, కొంచెం ఆగు, మేము అశ్వినులం. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? నీ భర్త ఎవరు? తండ్రి ఎవరు? నువ్వు రాజకుమార్తెవా లేక అప్సరసవా? ఇదంతా ఉత్త పొగడ్త కాదు అన్నారు. వారి మాటలకు సుకన్య కొంచెం సిగ్గుపడి, నేను సరియాతి కూతుర్ని, గౌరవనీయుడైన చవనుడి భార్యను. ఆయన వృద్ధుడు అంధుడును. ఆయనకు సేవ చేస్తూ ఉంటాను. నా కోరిక మీదనే నా తండ్రి నన్ను ఆయనకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ కనిపించేదే ఆయన ఆశ్రమం. మీరు ఎవరో మంచివాళ్లలాగా ఉన్నారు, అక్కడికి దయచెయ్యండి అన్నది. ఈ మాట విని అశ్వినులు, గుడ్డివాడైన ముసలి మునికి నీ తండ్రి నిన్ను ఏ విధంగా ఇచ్చి వివాహం చేశాడు? నీ వంటి అందగత్తెలు దేవతాస్త్రీలలో కూడా లేరు. గుడ్డివానికి భార్యగా ఎలా ఉండగలుగుతున్నావు? నీకు ఈడైన వాణ్ణి చూసి వరించరాదా? అలా చేసి జీవితమంతా సౌఖ్యం అనుభవించు అన్నారు. ఆ మాటలకు సుకన్య, మీరు సూర్యుడి కొడుకులు, మీకు తెలియనిది ఏమీ లేదు. కన్యకాంతనైన నాతో మీరు ఇలా మాట్లాడవచ్చునా? నేను కులకన్యను. మీరు అధిక ప్రసంగం చేస్తే మిమ్మల్ని శపించే శక్తి నాకు ఉన్నది అన్నది. ఆ మాటకు అశ్వినులు భయపడి ఆమెను మంచి చేసుకునే ఉద్దేశ్యంతో, అమ్మా, శీలం విషయంలో నువ్వు లీలావతి కన్నా గొప్పదానివి, వరం కోరుకో, ఇస్తాం అన్నారు. వాళ్ళు ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. అదేమంటే శవనుణ్ణి తమతో సమానమైన వయసు అందము గలవాణ్ణిగా చేసేటట్లు, అప్పుడు ఒకే రూపులో ఉన్న ముగ్గురిలో సుకన్య ఒకరిని భర్తగా వరించేటట్టును. సుకన్య తమ ఆశ్రమానికి వెళ్ళి చవనుడితో అశ్వినులు అన్న మాట చెప్పి ఏం చెయ్యమంటారు అని అడిగింది. అశ్వినులు కోరినట్లే చెయ్యమన్నాడు చవనుడు. సుకన్య వెళ్ళి వాళ్లను తమ ఆశ్రమానికి తెచ్చింది. చవనుడు యువకుడు కావాలంటే నీటిలో మునగాలి. చవనుడు సరేనన్నాడు. ముగ్గురు చెరువులో మునిగి ఒకే రూపులో బయటకు వచ్చారు. వాళ్లలో కావలసిన వాణ్ణి సుకన్య ఎన్నుకోవాలి. సుకన్య తనకు జగలంబే శరణ్యమనుకుని ఆమెను ధ్యానించింది. అంబ అనుగ్రహించి ఆమెకు దివ్యజ్ఞానం ఇచ్చింది. సుకన్యకు ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో తెలిసిపోయింది. ఆమె తన భర్తనే ఎన్నుకోవటం చూసి అశ్వినులు ఆమె శీలాన్ని మెచ్చుకున్నారు. శవనుడు అశ్వినులను ప్రశంసించుతూ, మీ ధర్మాన నాకు యౌవనము కళ్ళు కూడా ప్రాప్తించాయి, అందగాన్ని కూడా అయ్యాను. ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి కనుక చెప్పండి, నా నుండి మీరు ఏం కోరుకుంటారు అన్నాడు. దానికి అశ్వినులు ఇలా అన్నారు, మేము వైద్యం చేసేవాళ్లమన్న నెపంతో యజ్ఞాలలో మాకు సోమపానం చేసే హక్కు లేకుండా చేశారు. నీకు ఇష్టమైతే మాకు ఆ హక్కు కలగజెయ్యి అన్నారు.
సర్యాతి చేత యజ్ఞం చేయించి మీకు సోమం ఇప్పిస్తాను అన్నాడు చవనుడు అశ్వినులతో. అశ్వినులు తృప్తిపడి వెళ్ళిపోయారు. యవనం పొందిన చవనుడు సుకన్యతో తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఒకనాడు సర్యాతి భార్యకు తన కూతురు ముసలి మునితో ఎలా వేగుతున్నదో అని ఆందోళన పట్టుకున్నది. సర్యాతికి కూడా తన కూతురుని చూడాలనిపించింది. ఇద్దరూ రథం మీద చవనాశ్రమానికి వచ్చారు. అక్కడ సుకన్య వెంట ఒక అందమైన యువకుడు వాళ్లకు కనిపించాడు. తన కూతురు ముసలి భర్తను చంపి యవనోద్రేకం కొద్దీ ఇంకెవరినో వరించిందని సర్యాతి ఆందోళన చెందాడు. కానీ సుకన్య తన తండ్రి ఆందోళనను పోగొడుతూ జరిగిన సంగతి అంతా చెప్పింది. చవనుడు తాను అశ్వినులకు ఇచ్చిన మాట గురించి కూడా చెప్పాడు. తన అల్లుడి కోసం సర్యాతి యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం జరుగుతున్న చోటికి దేవతలతో సహా ఇంద్రుడు అశ్వినులు కూడా వచ్చారు. తర్వాత చవనుడు అశ్వినులకు సోమం ఇయ్యబోతే ఇంద్రుడు వారిస్తూ, వీళ్ళు వైద్యం చేసుకునేవాళ్ళు, సోమపానానికి అర్హులు కారు అన్నాడు. వీరికి సోమం ఇప్పించటానికనే ఈ రాజు చేత నేను యజ్ఞం చేయించాను. నేను వీళ్లకు సోమం ఎలా ఇస్తానో చూస్తూ ఉండండి అన్నాడు చవనుడు అశ్వినులకు సోమం ఇస్తూ. ఇంద్రుడికి కోపం వచ్చింది. అతను చవనుణ్ణి చంపటానికి వజ్రాయుధం ప్రయోగించాడు. చవనుడు దాన్ని తన తపశక్తితో ఆపి కృత్యను సృష్టించి ఇంద్రుణ్ణి చంపటానికి హోమం చేశాడు. భయంకరాకారంతో కృత్య అగ్నిగుండం నుండి ఆవిర్భవించాడు. ఆ అవతారం చూసి ఇంద్రుడు దేవతలు వణికిపోయారు. బృహస్పతి ఇంద్రుడితో, చవనుడి శరణు వేడు, కృత్యను అతనే నిగ్రహించగలడు అన్నాడు. ఇంద్రుడు అలాగే చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. స్వస్తి.